నిరుద్యోగులకు యువ వికాసం అట. ఏంది నిరుద్యోగులకు? నిరుద్యోగులకు యువ వికాసం. యువ వికాసం కింద ఏం చేస్తారు? ఒక్కొక్కరికి 3 లక్షల ఆర్థిక సహాయం. ఒక్కొక్కరికి అట యువ వికాసం కింద 3 లక్షల ఆర్థిక సహాయం అంట. బట్టి గారు చెప్తున్నారు నిన్న. అన్ని ప్రధాన పత్రికల్లో ఇదే వార్తలు, మెయిన్ హెడ్లైన్స్. రేపు జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో సో యువకులకు యువ వికాసం కింద 3 లక్షల లోన్ ఇస్తారట. లోనా లేకపోతే గిఫ్టా ఏందనేది ఒకసారి మనం చూద్దాం. ఏంది యువ వికాసం? ఒక్కొక్కరికి 3 లక్షల ఆర్థిక సాయం. ఎవరికి? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా 5 లక్షల మందికి వర్తింపు. మీరు ఇక్కడ ఇస్తున్నారు, బానే ఉంది, కానీ అందరికీ సమానంగా ఇవ్వండి. ఓసీకి కూడా ఇవ్వండి. ఎందుకు ఇవ్వరు? ఓసీలలో కూడా పేదోళ్ళు ఉన్నారు కదా, ఆ పేదోళ్ళకి ఇవ్వండి. ఉన్నోడు కాదు. మళ్ళీ ఓసీలకి ఇమ్మంటే రేవంత్ రెడ్డి ఫ్యామిలీకి అటేడు తరాలకి ఇటేడు తరాలకి ఇవ్వడం కాదు, లేకపోతే కేసీఆర్ అటేడు తరాల ఫ్యామిలీకు ఇటేడు తరాల ఫ్యామిలీకు ఇవ్వడం కాదు. తెలంగాణలో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇమ్మంటున్నాం. ఇప్పుడు చూడండి, మొన్న ఆత్మహత్య చేసుకున్న కుటుంబం రెడ్డి ఓసీ కదా. సో ఎందుకు? 6 నెలల నుంచి ఉద్యోగం లేదు, దిక్కుదోచని పరిస్థితిలో ఏమంటారు, సమాజంలో బతకలేక వాళ్ళ ఫ్యామిలీస్ లో లైక్ ఎట్లా అంటే అప్పుల పాలైపోయి అడ్జస్ట్ కాలేక, అంటే మరీ ఘోరంగా బతకలేక, లెక్చరర్ అనుకుంటా ఆయన, చదువుకున్నోడు మళ్ళీ లెక్చరరు. మరి ఏం కష్టం వచ్చిందో ఆయనకు, ఆర్థిక స్తోమత భరించలేక ఉద్యోగం పోయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎవరండి వాళ్ళు? రెడ్డిలే కదా, ఓసీలే కదా అండి. సో ఇట్లా నాట్ ఓన్లీ రెడ్డిలు, బ్రాహ్మణ్స్ లో కూడా పేదవాళ్ళు ఉన్నారండి. సో వేద పండితులు ఇప్పటికి కూడా పౌరోహిత్యం చేసే వాళ్ళ పిల్లలు చదువుకోవాలంటే వాళ్ళకి పౌరోహిత్యం ద్వారా వచ్చే డబ్బులు ఎక్కడ కూడా సరిపోవు. ఇప్పటికీ చాలా మంది బ్రాహ్మణులు భిక్షాటన చేసి వాళ్ళు ఇచ్చేటువంటి బియ్యంతోనే పబ్బం గడిపించుకుంటున్నారు. మీరు ఎంక్వైరీ చేయండి, మీకు తెలుస్తుంది. ఊర్లలో, మారుమూల గ్రామాలలో ఇదే పరిస్థితి. అండ్ ఇక మల్కాజ్గిరి విషయానికి వస్తే, మల్కాజ్గిరిలో పొద్దున్నే పురోహితులు అందరూ కూడా మల్కాజ్గిరిలో కూర్చుంటారు. ఒక అడ్డా ఉన్నది, వాళ్ళు అక్కడ కూర్చుంటారు. అంటే నాకు తెలిసి నాది మల్కాజ్గిరి కాబట్టి నేను అక్కడ చెప్తున్నా. అంటే ఎందుకు ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి? సో ప్రతి పేదవాడికి విద్య రావాలి, ప్రతి పేదవాడికి యువ వికాసం అనేది రావాలి. ఈ రోజున డబ్బు ఉన్నది ఒక రిజర్వేషన్ చేయండి, డబ్బు లేనోడికి ఒక రిజర్వేషన్ ఇవ్వండి, దండం పెడతాం ప్లీజ్ దయచేసి. చాలా సంతోషం, మీరు ఇవ్వాలి, ఎస్టీకి ఇవ్వాలి, ఎస్సీకి ఇవ్వాలి, బీసీకి ఇవ్వాలి, అందరికి ఇవ్వాలి. కానీ దాంతో పాటు ఓసీ ఏం పాపం చేసింది? ఓసీలో ఉన్నటువంటి పేద విద్యార్థులు చదవాలా, ఏడవాలనా, సావాలనా, సావాలి. సో ఓసీలో ఉన్నటువంటి పేద విద్యార్థుల గురించి నేను మాట్లాడుతున్నానండి, పేద కుటుంబాల గురించి నేను మాట్లాడుతున్నానండి, కూటికి గతి లేని వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నానండి. ఈ రోజున ఎవరికి కావాలండి రిజర్వేషన్? కూటికి గతి లేని, పొట్ట కూటికి ఒక ఆకలి తీర్చినటువంటి ఆ రిజర్వేషన్ మాకెందుకు? మా ఆకలి తీర్చినటువంటి రిజర్వేషన్లు మాకెందుకు సార్? దయచేసి, ఎంత చదువుల సరస్వతి కటాక్షం ఉన్నా ఆ కటాక్షాన్ని పొందడానికి చదవాలి కదా, ఫీజులు అయితే కట్టాలి కదా. పుక్కట్లా ఉచితంగా ఎవడైతే సీట్ ఇయ్యాడు కదా. అట్లీస్ట్ ఆ పౌరహిత్యాల పిల్లలు చదువుకుంటే, పురోహితుల పిల్లలు చదువుకుంటే వాళ్ళు ఇట్లా భిక్షాటన చేసే పరిస్థితి కూడా ఉండదు కదా. ఉద్యోగం చేసి వాళ్ళని చూసుకుంటారు కదా కుటుంబాలను. సో ఈ రోజున తలకిందులైనటువంటి వ్యవస్థను మనం చూస్తా ఉన్నాం. సో మేము ఏం అడుగుతున్నాము? పేద వాళ్ళని కన్సిడర్ చేయండి, 5 లక్షల లోపల ఉన్న వాళ్ళని కన్సిడర్ చేయండి. ఏడాదికి 5 లక్షలు కూడా సంపాదించని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏడాదికి 10 లక్షలు కూడా సంపాదించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సగటున ఏడాదికి 10 లక్షలు సంపాదించిన మిడిల్ క్లాస్ బతుకులు ఆగమాగమైతున్నాయి. రెంటు, కరెంటు, గ్రాసరీస్ వీటికే సర్వం పోతున్నాయి. మధ్యలో ఓడకన్నా హెల్త్ బాగాలేకపోతే కిష్కింద కాండని అక్కడ మరో కురుక్షేత్ర యుద్ధమే. ఏమని చెప్పాలి సార్? ఎట్లనని భరించాలి సార్? యువ వికాసం వీళ్ళకే ఎందుకు ఇస్తారు? వీళ్ళతో పాటు ఓసీలో ఉన్నటువంటి పేదవాళ్ళకి ఇవ్వండి సార్, దండం పెడతాం. దయచేసి చేతులెత్తి మొక్కుతున్నా నేను. ఓసీలలో ఉన్న పేదవాళ్ళకి ఇవ్వండి, ఉన్నోళ్ళకి కాదు. దయచేసి అన్యదా భావించద్దు. ఎవడైతే చదువులేనటువంటి పరిస్థితిలో, చదువుకోలేనటువంటి పరిస్థితిలో, కుటుంబాన్ని సాకలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళకి యువ వికాసం ఇవ్వండి. అసలు ఫస్ట్ వీళ్ళకైనా ఇస్తారో లేదో డౌట్. ఫీజు రియంబర్స్మెంట్ లకే దిక్కులేదు, ఆడ ఫీజు రియంబర్స్మెంట్ లకే దిక్కులేదు. బట్టి గారు, కొంచెమన్నా ఆలోచన ఉన్నదా బుర్రలా? ఏమన్నా డబ్బులు తింటుర్రా, కమిషన్లు తింటుర్రా, అన్నం తింటుర్రా? రోజు ఏం తింటున్నారు? నీసు తింటుర్రా? ఏం తింటున్నారు? కొంచెమన్నా ఆలోచన ఉండాలి కదా. ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్లకే దిక్కులేనటువంటి దిక్కుమాలినటువంటి వ్యవస్థలో ఉన్నాం. ఇప్పటికీ లేదు. ఎంక్వైరీ చేయండి సార్, కాలేజీలల్లో ఎంక్వైరీ చేయం, మనం చేయం.
మరి రేవంత్ రెడ్డి ఏం వెలగబెడుతున్నాడు, ఏం వెలగబెట్టాలనుకుంటున్నాడు, ఏం చేద్దాం అనుకుంటున్నాడు, తెలంగాణని ఇంకేం చేద్దాం అనుకుంటున్నాడు? బంగారు భవిష్యత్తుకు బీటలేసేటువంటి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్లు ఎంత మొత్తుకున్నా లబోదిబోమన్నా ఇవ్వకపోవడా అనే దుస్థితికి దిగజార్చింది ఎవడు? అంటే యువకులంటే మీకు అంత చులకనా? అరే తెలంగాణ రాష్ట్రంలో యువకులందరూ కూడా బయటికి వస్తే వాళ్ళ అరుపులతోటి మీరు ఇళ్లలోకి వెళ్ళి బయటికి రావాల్సి వస్తుంది. వాళ్ళ అరుపులతోటి మీరు ఇళ్లలో నుంచి బయటికి రావాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మీకు ఏర్పడుతుంది. గుర్తుపెట్టుకోండి.